వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10 వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. అన్నిటిని బాగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకొని ఇలా కలుపుతూ మెత్తగా ఉడకనివ్వండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసుకోండి. అలాగే వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ రుచికి సరిపడిన సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడే సాల్ట్ని వేసుకున్నాక 2 నిమిషాలు కలిపేయండి. వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నింటినీ వేసుకొని ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకొని వేయించుకొని పచ్చడిలో వేసేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి.